హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మా అమ్మ నాన్న పాప అయితే ఆలగడ్డకు పోయినామన్నమాట. నేను చెప్పాలంటే ఇది మా ఫేవరెట్ హోటల్ అనమాట. నేను మా నక్షత్ర కంటే చిన్న పిల్లప్పటి నుంచి, అంటే నేను పుట్టక ముందు నుంచి మా అమ్మ వాళ్ళు టిఫిన్ చేసే హోటల్ అనమాట ఇది. నాకు తెలిసి ఆలగడ్డలో మన వీడియోస్ చూసే వాళ్ళు ఉండే, ఇంకా బాలాజీ హోటల్ అంటే తెలియని వాళ్ళు అంటే ఎవ్వరూ ఉండరు అనుకుంటా. సో ఆ బాలాజీ హోటల్ అనేది మాకు ఒక ఫేవరెట్ అనమాట. ఎప్పుడు దోశ తినాలనిపించింది మేము బాలాజీ హోటల్కే వెళ్తాము. చాలా ఒకప్పుడు ఇంకా బాగుంటుంది, ఇప్పుడు కొంచెం టేస్ట్ చేంజ్ వచ్చింది అంతే తప్ప చాలా బాగుంటుంది అక్కడ టిఫిన్ అయితే కనుక. ఓకే, ఇప్పుడు మన ఒరిజినల్గా మనం మ్యాటర్లోకి వెళ్తే కనుక, ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఫ్రిడ్జ్ కోసం అనేసి ఆలగడ్డకు పోయినాం అనమాట. ఎండాకాలం వచ్చేసింది కదా ఫ్రెండ్స్, పిల్లలు తనకలు ఆడతారు ఇంకా నీళ్ళకి అనేసి. అంటే నీళ్ళనే కాదు, కొంచెం ఇంట్లో ఫ్రిడ్జ్ అనేది ఉంటే కనుక మనకు కూడా ఎండాకాలంలో కూరగాయలు ఏమైనా తెచ్చుకున్నా కూడా వాడిపోకుండా కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. మాకు ఇక్కడ ఏంటంటే కనుక ఒక్కసారి తెచ్చుకున్నామంటే వారం రోజులు మేము స్టోర్ చేసుకోవాల్సిందే ఇంట్లో. ఆలగడ్డకి గురువారం సంత ఉంటుంది అనమాట. సంత రోజు వెళ్ళి మేము తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో అట్లా ఎండాకాలం అయితే కనుక అన్నీ వాడిపోతూ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ ఉంటే కొంచెం నీట్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి. మాకు కూడా కొంచెం ఏమైనా చేసుకోవాలనిపించుకున్నప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయని ఆలోచించి ఒక ఫ్రిడ్జ్ కోసం అయితే వెళ్ళామన్నమాట. ఒక 4 అంటే ఒక్క షాప్ కాదులేండి, మొత్తం 4-5 షాప్స్ తిరిగామన్నమాట. ఒక 4 వరకు తిరిగి ఉంటాం ఆలగడ్డలో. ఏదైనా అంటే ఒక్క దగ్గర చూడడం కాదు కదా, ఒక 4-5 షాపులు చూసుకోవాలి, నచ్చింది తీసుకోవాలి అన్నట్టు ఒక 4-5 షాపులు అయితే తిరిగామన్నమాట. తిరిగిన తర్వాత ఒక మంచి ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాను. ఆ ఫ్రిడ్జ్కి అమౌంట్ వచ్చేసి ఎంత పడింది అనేది ఒక 18,000 దగ్గర, అంటే షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ మొత్తం కలుపుకుంటే కనుక 18,000కి ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది అనమాట. ఇదే నేను కొన్న ఫ్రిడ్జ్ అండి. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి మనకి కాస్ట్కి అయితే కనుక 17,500 పడింది. 5 స్టార్ ఉంది. కంపెనీ వచ్చేసి హెయిర్ కంపెనీ అనమాట. ఫ్రిడ్జ్ కూడా చాలా బాగుంది. అలా అని పెద్దది కాదు, అలా అని చిన్నది కాదు, మిడిల్గా తీసుకున్నా అనమాట. 18,000 దగ్గర పడింది ఫ్రిడ్జ్ అయితే కనుక. మనకి ఇంటికి షిప్పింగ్ చేయడానికి ఒక 300 ఛార్జెస్ తీసుకున్నారు. ఎట్టకేలకు ఫ్రిడ్జ్ అయితే మా ఇంటికి అయితే వచ్చి చేరిందనమాట. ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు నేను తీసుకున్న దాన్ని. ఇంకా అండ్ అలాగే ఈ నైట్ టైం దాన్ని ఓపెన్ చేయడము, అది అన్బాక్సింగ్ వీడియో దీంట్లోనే యాడ్ చేశాను. అండ్ అలాగే ఈవినింగ్ టైంలో ఏంటంటే కనుక చుట్టుపక్కల కొంతమంది పిల్లలు అందరూ వచ్చి పైన ఆడుకున్నారనమాట. చాలా డేస్ తర్వాత అలా ఆడుకోవడము అదంతా కూడా యాడ్ చేశాను. ఇక్కడ నేను మా అమ్మ ఏం చేసామంటే కనుక మా నాన్న మా నక్షత్రం ఇంటికి పంపించేసినాం అనమాట ఫ్రిడ్జ్తో పాటు. మేము మా అమ్మ వెనకల మినీ హాల్ దగ్గర ఆర్కే బిర్యానీ అని ఒక బిర్యానీ సెంటర్ ఉందన్నమాట. ఆయన దగ్గర చాలా బాగుంటుంది బిర్యానీ, నాకు చాలా ఇష్టం. సో అందుకని అమ్మని తీసుకొని వెళ్ళి ఒక లెగ్ పీస్ బిర్యానీ అయితే లేపేసామన్నమాట. లెగ్ పీస్ బిర్యానీ తినిన తర్వాత పాపం మా అమ్మ అయితే తినలేకపోయింది. అంటే చాలా తక్కువ తింటుంది కదా అమ్మ. ఇంకా ఇద్దరమే కూర్చొని, నేను మా అమ్మ చాలా రేర్గా వెళ్తాం అనమాట ఇలా రెస్టారెంట్లకి, చాలా తక్కువ టైం వెళ్తాం. ఎందుకో ఆ రోజు మాకు లెగ్ పీస్ బిర్యానీ తినాలనిపించి తీసుకోపోయినా నేనే అమ్మని. ఇంకా తర్వాత వరుణ్కి నక్షత్రకి కొన్ని బిస్కెట్స్ కావాలన్నట్టు మా ఆలగడ్డలో ఉన్న ఏకైక ఒక స్మార్ట్ బజార్ ఉందన్నమాట, అందులోకైతే వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత అన్నీ తిరిగి చూసామన్నమాట. రేట్లు అయితే పేలిపోతున్నాయి అందులో, అంటే డీమార్ట్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సరే అనేసి ఒక బిస్కెట్ ప్యాకెట్, నిజానికి మేము వెళ్ళిందంటే వాటర్ బాటిల్స్ కోసం వెళ్ళాం. బట్ కాకపోతే అక్కడ నాకు వాటర్ బాటిల్స్ ఏమీ దొరకలేదన్నమాట. అంత మొత్తం తిరిగా షాప్, అది స్మార్ట్ బజార్ మొత్తం తిరిగా మాల్లో, బట్ ఎక్కడ నాకు వాటర్ బాటిల్స్ మంచిగా దొరకలేదు. లాస్ట్కి మళ్ళీ బయట తీసుకోవాల్సి వచ్చిందండి వాటర్ బాటిల్స్ని. ఓకే, మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి, మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం. ఓకేనా? అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. పైన అగరబత్తీలు, అన్ని అగరబత్తీలు, దుప్పం కడ్డీలు, బిస్కెట్లకి వెళ్ళాలనా, శాండిల్ సోప్స్, అసలు సబ్బులు ఎటు పక్క ఉన్నాయి, చబ్బులు. ఫస్ట్ టైము అంటే ఎప్పుడు ఇక్కడ వచ్చి తిరగలే కదా, అటు వచ్చినా ఇటు పోతాను నేను కాబట్టి ఆడ ఏముండాయని తెలియకుండా ఉన్నాయి. ఏంటిది అంతే.
పేస్ట్ ఉందా? తీసుకో. పేస్ట్ ఉంది, పేస్ట్ ఉంది. మైసూర్ శాండిల్ పక్కన పెడితే ముందు సోప్ కార్నర్ ఎక్కడుంది? వాటర్ బాటిల్ 99 రూపాయలు, ఇవి 180 రూపాయలు. ఇది బాస్కెట్. సలం లేదులే, ఇల్లంతా టీ ఆకులు గీ ఆకులు ఇక్కడ దొరుకుతాయి చూడు, అందుకే ఇక్కడ తెచ్చుకోవాలి దాన్ని పైకి లిఫ్ట్లో నుంచి. అదే అంటే ఇది ఇక్కడ దొరుకుతాయి ఇంకా నీకు బూస్ట్లు బాస్లు టీ ఆకులు అన్నీ. తాజా తాజా బో టాప్స్ అన్నీ ఉన్నాయే. సరే పద. ఇవి ఎక్కడున్నాయి వాటర్ బాటిల్స్? ఇక ఇక్కడ ఈ బాటిల్సేనా కాదా? కప్పులు, అన్ని రకాల కప్పులు. బాబు నిజంగా మనిషి అనుకున్నా నేను అడుగుచేయండి దూరం నుంచి చూసి. నిజంగానే మనిషి అనుకున్నా నేను. సొట్టమైంది ఇది, బాటిల్ నొక్కుపోయింది. ఇవి ఉన్నాయి కానీ సింగిల్ పీసులు ఉన్నాయే, ప్యాకేజ్ లేవు. ఈమెకి ఎవరికో చిల్లర ఇవ్వాలంటున్నాడు, ఇచ్చినాడా? ఎవరికో చిల్లర ఇవ్వాలంటున్నాడు. కొత్తిమీర తీసుకుని వచ్చిన నాన్నని. 5 10 అంటున్నా. కొత్తిమీర చెప్పినాడు, అల్లం కొత్తిమీర తెచ్చినా అన్నాడు కానీ మాకు చిల్లర 20 దీంట్లో పిల్ల మతికి చేస్తాను మా నాన్న లెక్క చెప్పినాడు. మా నాన్నకు ఎవరో తెలియదు కానీ చెప్పినాడు అంతే. అంటే అదో ఉంది చూడు 20 కాగితం. దమ్మ ములక్కాయలు, ఉల్లిగడ్డల ములక్కాయలు అని పట్టినా. ఏంటి ఇందుకే వచ్చాయే? ఓకే, మొత్తానికి ఫ్రిడ్జ్లో చేరేసింది అనమాట. ఇది దీని లోపల పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది. తమ్ముడు రావాలి ఇంకా ఇంటికి లేకల నుంచి. ఫ్రిడ్జ్ అయితే ఇంటి చేసింది, కొత్త ఫ్రిడ్జ్. అల్లరి అయితే పోగొడితే మిమ్మల్ని చెప్తాను నేను. అల్లరి చేయకుండా రాయ్, కానీ రాయ్, నువ్వు రాయ్. చెప్పమా. వద్దుమ్మా, ఎవరు హోంవర్క్లు వాళ్ళు రాసుకోవాలమ్మా. బో ఏయ్ సంపుతున్నావులేగా రై. గుడ్ గర్ల్. స్టార్టింగ్ పెన్నులతో రాస్తారా? ఎవరన్నా పెన్సిల్తో రాస్తారా? చెప్పేద్దాం. సరే. అబ్బాడి కాదు అది, అబ్బాడి తుడపదు. అది తుడపదే, అది తుడపదు, అది తుడపదు. ఛీ, తుడపదు అది పెన్ను. ఇట్లా చెప్ప దాన్ని కొట్టు అట. కొట్టినాడే అందరు దూరం పోనీ, అందరు దూరం పరి. ఓకే, చెల్లింటికి వస్తా అత్తారింటికి. రెడీ? వచ్చండి, అందరు దూరం ఉండండి. పో పట్టుకో, ఒక్కరన్నా పట్టుకో. చెప్తే కొడతావారు నిన్ను, గమ్మగుండు. చెప్పద్దట. క్లాప్స్ కొట్టరి అందరు క్లాప్స్ కొట్టరి. ఓకే, క్లాప్స్. కనుకోరా ఎవరో నువ్వు. మళ్ళా కూర్చోమా బెంచ్కా. నువ్వు వాళ్ళ కూర్చోపో.
ఇప్పుడు వీళ్ళకి వచ్చి కట్టు, వాళ్ళు కనుక్కుంటారు పోయి ఒకరిని. ఉండు ఉండు, పేర్లు పెట్టుకున్నావా? ఏ నక్షత్ర నువ్వు వీళ్ళకి రా. చిన్నగా మారండి 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 మారండి, ప్లేసులు మారండి, ప్లేసులు మారండి. క్లాప్స్ 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 క్లాప్స్. కనుకో కనుకో ఎవరో. అయ్యో నువ్వు ఇళ్ళకి రారా, నా చెప్పలే. కూర్చో, ఇల్లు కూర్చోంగా మళ్ళా కూర్చోరే. ఇప్పుడు ఎవరికి? ఇప్పుడు నరసింహం కట్టు. నరసింహ ఇప్పుడు నువ్వు కనకాలు ఎవరైంది? అన్నీ కూర్చొని చెప్పు ఎవరని. వాళ్ళు చెప్పమా ఎవరు అన్నమ్మా అన్న కూర్చోలే ఎవరన్నా ఫ్రిడ్జ్ అన్బాక్సింగ్. చిన్నగా 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 అన్బాక్సింగ్. ఓహో ఇట్టొచ్చింది దాకిలి. ఎత్తిరా అని ఒక్కళ్ళు లేపుతుంటే ఆ వైర్ ఉడుపుతుంది. చూస్తుంటాడు వాడు, అంతే వాడు. ఆ వైర్కి వెళ్ళి చూస్తూనే ఉన్నాడు వాడు. అట్టెత్తాల పైకి. నేను చెప్తా అంటే వినకుండా పోతారు. అదే ఇప్పుడు లేపినానంగా. ఓరేనమ్మా, డబ్బు డబ్బు కాదు. ఎప్పుడన్నా ఇల్లు గిల్లు మారాలనుకున్నప్పుడు ఈ డబ్బా సంసారం మాత్రం డబ్బాకే అవుతుంది. ఇంకా ప్యాక్ చేసి పెడితే కింద నీట్గా ఇటు తిప్పుకోవాలి నాన్న. మనం తూర్పు ఆకలి తిప్పుకోవాలి మనం ఫ్రిడ్జ్ని. అంత పెద్ద లక్క కావాలన్నా నీకు? బ్యాగ్లో వేసుకోవాలనా? ఇది ఏమంటారు దీన్ని? అది బ్లౌజ్, అవి లైనింగ్లో ఇచ్చి జాకెట్వి. జాకెట్ యాడా యా ఊర్లో కొనుక్కున్నావు? యా ఊర్లో? యా ఊర్లో? అల్లకద్దా. అల్లకద్దలా కొనుక్కున్నావమ్మా? నేను పక్క తిన్నానా? యా ఊర్లోమా? ముళ్ళు యా ఊర్లో? యా ఊర్లో చెప్పు. యా ఊరు చెప్పమా. యా ఊర్లో కొన్నావు? యా ఊర్లో? నీ సోది నాకు వద్దులే. అలగద్దు, అలగద్దు, అలకద్దు. ఫ్రిడ్జ్కు పూజ చేయాలి ఇప్పుడు. ఇష్టలే బాగా వేసినారా? తుసంత నీట్గా. వీడియో పెట్టిన తీర్చండలేదు చేసుకోలేవని. నేను చెప్తాను, నేనే అందరూ వేసి స్వామికి పెడదాం వస్తుందని పెడతాడా? ఇవాళ దృశ్యమా ఇవాళ పెడుతున్న దుమ్ము దుమ్ము. ఒకటే పెడతారు ఫ్రిడ్జ్కు ఇట్లాంటి వాటికి. గుమ్మంకి అయితే 4 పెడతాం. సరే సరే. ముక్కున్నది కాదులే నాన్న, బీరువా కాదులే. బీరువా అయితే ముక్కాల అలా చిందేవుతా. ఏమంటే కొత్త ఫ్రిడ్జ్ అని అట్లా పెట్టాల. పసుపు బొట్టు
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి ఈరోజుకి మన వ్లాగ్. అయితే కనుక మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే ఓపెనింగ్ అన్నీ అంతా అయిపోయాయి అన్నమాట. ఇంకా ఇందులో వీళ్ళు పిచ్చి పిచ్చి అన్నీ పెడతా ఉన్నారు. ఎంత చెప్పినా వినట్లే అనమాట. కొత్త ఫ్రిడ్జ్ కదా, కొంచెం భయం ఉంటుంది. అంటే ఏమన్నా పార్ట్స్ పోతాయా ఏంటి అనేది వీళ్ళ దెబ్బకి. అందుకే భయపడి వీళ్ళని నడుస్తూ ఉన్నా అనమాట నేను. ఇంకా ఓకే, మొత్తానికి వచ్చేసి మా కొత్త ఫ్రిడ్జ్ అయితే ఇంటికి వచ్చేసింది. ఓపెనింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఫైన్. ఇంకొక చిన్నది ఉంది అబ్బా, వాషింగ్ మిషన్ కోసం ట్రై చేస్తున్నా. అదొక్కటి వచ్చిందంటే ఇంకా నా 1 మంత్, ఎప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు వచ్చిన శాలరీ అమౌంట్ మొత్తం నాకు వచ్చింది ఎంత, 15,000 వచ్చిందనమాట. ఆ 15,000కి నేను ఒక ప్రమోషన్ చేశాను కదా, ఆ ప్రమోషన్ అమౌంట్ మొత్తం యాడ్ చేసి ఈ ఫ్రిడ్జ్ అయితే కొనేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇది ఈరోజుకి వ్లాగ్ అయితే. వీడియోస్ లైక్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్.